ప్రీవియస్‌గా మనం ఏం చూసామంటే వాట్ ఈస్ ఫ్లోటింగ్ పాయింట్ అనేది చూసాం. సో, మనకి ఒక ఐడియా వచ్చింది కదా! ఫ్లోటింగ్ పాయింట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఏ స్మాలెస్ట్ టైనీ నంబర్ ఆర్ లార్జెస్ట్ నంబర్. సో, ఎందుకు వాడుతున్నాం ఫ్లోటింగ్ పాయింటు? ఏదన్నా రిజిస్టర్స్ ఉన్నాయనుకోండి. ఆ రిజిస్టర్స్‌లో ఇన్ని బిట్స్‌లో స్టోర్ చేయాలి. మనం ఏదన్నా నంబర్ తీసుకున్నాం అంటే గనుక ఇన్ని బిట్స్‌లో స్టోర్ చేయాలి. ఒకేళ బిగ్గెస్ట్ నంబర్ తీసుకుంటే గనక మనకి ఆ రిజిస్టర్ అనేది సరిపోదు. ఐదర్ స్మాలెస్ట్ నంబర్ తీసుకుంటే గనక జస్ట్ 0.10 ఉంటే గనక అది అవ్వడం చాలా చిన్న నంబరు. కానీ రిప్రజెంటేషన్‌లో చాలా పెద్దగా స్టోర్ చేయాల్సొచ్చేస్తుంది. సో, దానికి ఎలా స్టోర్ చేయాలి అని ఏంటంటే సమ్ ఫార్మాట్ ఇచ్చారు. ఎవరంటే ఐఈఈఈలో 754 అని ఒక ఫార్మాట్ ఉంది. సో, దాంట్లో ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. ఒకటి సింగిల్ ప్రిసిషన్, ఇంకోటి డబుల్ ప్రిసిషన్. ఒకటి సింగిల్ ప్రిసిషన్, ఇంకోటేంటంటే డబుల్ ప్రిసిషన్. సో, మనం సిలో నేర్చుకుని ఉన్నాం. సింగిల్ ప్రిసిషన్ అంటే ఏంటంటే ఫ్లోట్ వాల్యూ. ఫ్లోట్‌లో మనకి ఎన్ని బిట్స్ స్టోర్ చేస్తుంది? 4 బైట్స్ స్టోర్ చేస్తుంది. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఫ్లోట్ అంటే గనుక 4 బైట్స్. 4 బైట్స్ ఈస్ నథింగ్ బట్ 32 బిట్స్. సో, ఫ్లోటింగ్ వాల్యూ 32 బిట్స్‌ని స్టోర్ చేయగలదు. సింగ్ అదే డబుల్. సో, ఫ్లోట్ తర్వాత మనకి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే గనక డబుల్. డబుల్ ఎంత స్టోర్ చేస్తుంది? 8 బైట్స్. 8 బైట్స్ ఈస్ నథింగ్ బట్ 64 బిట్స్. సో, ఇది కూడా సింగిల్ ప్రిసిషన్ అంటే ఏంటంటే విచ్ ఈస్ ఈక్వల్ టు 32 బిట్ రిప్రజెంటేషన్. డబుల్ ప్రిసిషన్ ఏంటంటే విచ్ ఈస్ ఈక్వల్ టు 64 బిట్ రి రిప్రజెంటేషన్. సో, ఇది ఎవరు చేశారంటే ఐఈఈఈలో ఒక స్టాండర్డ్ ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది ఒక స్టాండర్డ్ ఇచ్చారు. సో, మనకి 64 రిజిస్టర్ ఉందనుకోండి, 32 బిట్ రిజిస్టర్ ఉందనుకోండి, మనకిష్టం వచ్చినట్టు సిగ్నిఫికెంట్ అంతా ఒక దాంట్లో పెట్టేసి, హ్మ్, ఎక్స్‌పోనెంట్ ఒక దాంట్లో పెట్టేయడం కాదు. సో, ఏంటంటే ఒక స్టాండర్డ్ అనేది ఇచ్చాడు. సో, మనం మనకు ఆల్రెడీ చెప్పాను నేను. ఎప్పుడు కూడా ఆహ్, ఫస్ట్ బిట్ ఎంఎస్‌బి ఎప్పుడు కూడా మాంటిసాలో 1 ఉంటుంది. సో, ఈ ఫార్మాట్‌లో ఉండాలని చెప్పాను కదా! సో, ఇది దీన్ని స్టోర్ చేయనవసరంలా. ఈ 1ని స్టోర్ చేయనవసరంలా. ఓన్లీ ఫ్రాక్షనల్ పార్ట్ మాత్రం స్టోర్ చేస్తే చాలు. దేంట్లో? మాంటిసా పార్ట్‌లో. సో, ఒక 32 బిట్ రిప్రజెంటేషన్ అంటే మనకు తెలుసు. ఒక రిజిస్టర్ ఉందనుకోండి. రిజిస్టర్‌లో 32 బిట్స్ ఉన్నాయి. సో, 32 బిట్ రిప్రజెంటేషన్ ఆర్ సింగిల్ ప్రెసిషన్‌లో ఎలా స్టోర్ చేస్తుందంటే, ఒక బిట్ దేనికి తీసుకుంటుందంటే సైన్ బిట్. 32లో ఒక బిట్‌ది ఏంటంటే సైన్. పాజిటివ్ అయితే గనక 0, నెగెటివ్ అయితే గనక 1 స్టోర్ అవుతుంది. సో, నెక్స్ట్ ఒక 8 బిట్స్ దేనికంటే ఎక్స్‌పోనెంట్‌కి. మనకి ఎక్స్‌పోనెంట్ తెలుసు కదా! 10 పవర్ 4 ఉందనుకోండి. 4 అంటే ఎలాగా? 4 ఈస్ నథింగ్ బట్ 0, 1, 0, 0. సో, ఒక 8 బిట్స్ దీనికి స్టోర్ చేస్తాం. 0, 1, 0, 0 అని. సిగ్నిఫికెంట్ మాంటిసా పార్ట్ ఉంటుంది కదా! మాంటిసా పార్ట్‌కి 23 బిట్స్ ఇచ్చాడు. సో, గుర్తుపెట్టుకోండి 1, 8, 23. 8 ఏమో ఎక్స్‌పోనెంట్, సిగ్నిఫికెంట్‌కేమో 23 బిట్స్. సిగ్నిఫికెంట్ ఆర్ మాంటిసా. సో, ఆ మాంటిసా పార్ట్‌కి 23 బిట్స్. మనకొచ్చిందాన్ని ఇలా స్టోర్ చేసేస్తాం జస్ట్ వచ్చిన వాల్యూని. సో, మనం ఎక్స్‌పోనెంట్ చూసాం. బయాస్డ్ ఎక్స్‌పోనెంట్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైంది కదా! సో, బయాస్ ఎక్స్‌పోనెంట్ అంటే ఏంటంటే మామూలుగా 8 బిట్స్ ఉంది. దేనికి? ఎక్స్‌పోనెంట్‌కి. సో, 8 బిట్స్‌కి మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా స్టోర్ చేసుకోవచ్చంటే -127 నుంచి +127 వరకు స్టోర్ చేసుకోవచ్చు దాని వాల్యూ. సో, మైనస్ అనే వాల్యూస్‌కి మనం మైనస్ వాల్యూని రిప్రజెంటేషన్‌కి 2's కాంప్లిమెంట్‌లో రిప్రజెంటేషన్‌కి అదంతా కొంచెం ఇబ్బందవుతుంది. సో, ఏం చేస్తామంటే మనం బయాస్డ్ ఎక్స్‌పోనెంట్ అంటే ఏంటంటే, వచ్చిన ఎక్స్‌పోనెంట్‌కి మనం +27 యాడ్ చేసి దాన్ని యాడ్ చేస్తాం. సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. మనకి 2 అని వచ్చిందనుకోండి. ఈ 2/2ని మనం బయాస్డ్ ఎక్స్‌పోనెంట్ చేయాలనుకుంటే గనక 2 + 127 గుర్తుపెట్టుకోండి. సో, 129 వాల్యూ ఎంతో బైనరీలో దాన్ని స్టోర్ చేస్తాం బయాస్డ్ ఎక్స్‌పోనెంట్‌లో. సో, అర్థమైందా? ఇప్పుడు 111.01 ఉంది. సో, దీన్ని నార్మలైజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, నార్మలైజ్ చేయాలంటే గనక 3 వాల్యూస్ ఇటు సైడ్ తీసుకొచ్చాను. 1.10111 అంటే 2 పవర్ 3 అవుతుంది. సో, ఇది నార్మల్ ఎక్స్‌పోనెంట్. సో, 32 బిట్‌లో బయాస్డ్ ఎక్స్‌పోనెంట్ అంటే ఏంటంటే దీనికి 127 యాడ్ చేయాలి. సో, 3 + 127
సో 130. సో ఇప్పుడు ఎక్స్‌పోనెంట్ ఎంత అవుతుందంటే 130 అవుతుంది. సో ఈ 130కి ఈక్వల్ నంబర్ ఎంతైతే గనక అంటే 130కి మనం బైనరీలోకి రిప్రజెంట్ చేసి దాన్ని ఈ 8 బిట్‌లో పెట్టుకుంటాం. ఈ బయాస్డ్ ఎక్స్‌పోనెంట్‌లో పెట్టుకుంటాం. సో ఎందుకొచ్చిందంటే బయాస్డ్ ఎక్స్‌పోనెంట్ ఆహ్, నెగెటివ్ నంబర్ ఉంటుంది కదా! నెగెటివ్ నంబర్‌కి లేకపోతే గనక నెగెటివ్ నంబర్ -5 అలాంటి వాటిలో ఉన్నప్పుడు కొంచెం కాంప్లికేట్ కాంప్లి కా దానికి కాంప్లిమెంట్ కట్టి అన్నీ చేయాల్సొస్తుంది. సో 127 చేసామనుకోండి, 127 యాడ్ చేస్తే గనక 127 అబోవ్ ఉందనుకోండి, ద వాల్యూ 127 అబోవ్ ఉంటే గనక అది పాజిటివ్ నంబరు. 127 కన్నా తక్కువ ఉంటే గనక అది నెగెటివ్ నంబర్. సో ఇప్పుడు 2⁻³ ఉంది. దీనికి కూడా 127 యాడ్ చేస్తాం. -3 + 127 సో 124 అవుతుంది. సో 127 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఈ 124 రిప్రజెంటేషన్ నెగెటివ్ నంబర్ కింద అర్థం. సో ఇలాగ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా బయాస్డ్ ఎక్స్‌పోనెంట్ ఈస్ ఎక్సెస్ 127. 127 యాడ్ చేయాలి. మనకి ఏ బిట్ అయితే ఏదైతే వచ్చిందో దానికి 127 యాడ్ చేయాలంతే. సో మైనస్‌లో ఉన్నప్పుడు నెగెటివ్ చేయాలని అలాంటివి ఏం పెట్టుకోవద్దు. -4 అయినా సరే -4 + 127 ఎక్స్‌పోనెంట్‌కి 127 యాడ్ చేసుకొని దాన్ని పెట్టుకుంటాం. సో ఇదిగోండి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్స్ ఇలా అడుగుతారు. 32 బిట్ రిప్రజెంటేషన్ ఎలా చేస్తాం? ఎలా ఇచ్చాడంటే రిప్రజెంట్ 3.625 ఇన్ 32 బిట్ ఫార్మాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని బైనరీలోకి మారుద్దాం. 3ని బైనరీలోకి మారిస్తే మనకేంటి 011. సో అలాగే 625ని బైనరీలోకి మారుద్దాం. సో బైనరీలోకి మార్చేది ఫార్ములా తెలుసు కదా మనకి 6.625 ఇంటూ 2 1 వస్తుంది. ఇది తెలుసు కదా! సో 101. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత? 11.101. 11.101 వచ్చింది. ఇలా వచ్చిందని ఫస్ట్ స్టెప్ ఏంటి? వి హావ్ టు నార్మలైజ్. సో నార్మలైజ్ అంటే 1 ఫార్మాట్‌లోకి తీసుకురావాలి. సో 1.1101 ఇంటూ 2⁻1. సో ఇప్పుడేంటి? ఇది మ్యాంటిసా పార్ట్. ఇది ఎక్స్‌పోనెంట్ పార్ట్. కానీ మనకు రావాల్సిందేంటి? బయాస్డ్ ఎక్స్‌పోనెంట్. ఫర్ గెట్టింగ్ బయాస్డ్ ఎక్స్‌పోనెంట్ వి హావ్ టు యాడ్ 127 ప్లస్ 127. సో 128 వాల్యూ. సో ఇప్పుడు 32 బిట్ రిజిస్టర్‌లో స్టోర్ చేద్దాం. ఈ వచ్చిన వాల్యూని. సో 32 బిట్ రిజిస్టర్‌లో ఫస్ట్ బిట్ 1 బిట్ ఏమని చెప్పాను నేను? పాజిటివ్ నంబరా? నెగెటివ్ నంబరా? సో 3.625 అనేది పాజిటివ్. సో 0. నెక్స్ట్ ఎక్స్‌పోనెంట్‌కి 8 బిట్స్. ఎక్స్‌పోనెంట్ ఆర్ సిగ్నిఫికెంట్‌కి 8 బిట్స్ ఉన్నాయి. సో 128ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 128 మనకు తెలిసిందే. 10000000000 ఇదొస్తుంది. 128 మీరు కన్వర్ట్ చేసి చూడండి. 8 బిట్స్‌ని ఇలా రిప్రజెంట్ చేసేస్తాం. 1000 ఇలా రిప్రజెంట్ చేసేస్తాం. సో ఇప్పుడు మనకేమొచ్చింది? 1101 వచ్చింది. సో దీనికి ఎన్ని బిట్స్ ఉన్నాయి? 1 + 9 ఇంకా ఎన్ని బిట్స్? 23 బిట్స్. సో ఈ 1ని రిప్రజెంట్ చేయం. గుర్తుపెట్టుకోండి. ఈ 1ని రిప్రజెంట్ చెయ్యం. సో 1101, 1101 ఇంకా 19 బిట్స్‌ని జీరోస్ కింద పెట్టేస్తాం. 0, 0, 0, 0, 0. ఎందుకంటే ఫ్రాక్షనల్ పార్ట్స్ తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నా సరే దానికి లెక్కుండదు. సో అందుకే దాన్ని జీరోస్ తోటి చేసేస్తాం. 1101 తర్వాత 19 రిమైనింగ్ బిట్స్ ఉంటాయి కదా! ఈ రిజిస్టర్‌లో అన్నిటిని జీరోస్ కింద పెట్టేస్తాం. సో ఇలా రిప్రజెంట్ చేస్తాం 32 బిట్ రిప్రజెంటేషన్. అర్థమైంది కదా! ఈ రిప్రజెంటేషన్ కూడా చూపించాలి మనం. సో ఇప్పుడేంటంటే ఇదిగోండి 127 బయాసింగ్ ఎక్స్‌పోనెంట్ చేసాం. సో దాన్నే మనకు వాల్యూ వచ్చింది కదా! నేను ఆల్రెడీ డైరెక్ట్ చేసి చూపించేసాను. సో ఇదిగోండి ఇలా రిప్రజెంటేషన్ చేసాం. సైన్డ్ బిట్‌లో 0 పెట్టాం. ఎక్స్‌పోనెంట్‌కి 8 బిట్స్ ఉంటాయి. 8 బిట్స్‌ని ఎలా పెట్టాం. ఇదంతా ఒక రిజిస్టర్. సో ఆ రిజిస్టర్‌లో 1 సైన్ బిట్, 8 బిట్స్ ఎక్స్‌పోనెంట్‌కి, రిమైనింగ్ 23 బిట్స్ సిగ్నిఫికెంట్. సో సిగ్నిఫికెంట్ మనకు 1101 వచ్చింది. సో 1101కి రిమైనింగ్ 19 జీరోస్ చేస్తాం. సో దిస్ ఈస్ హౌ 32 బిట్ రిప్రజెంటేషన్. అలా కమింగ్ టు 64 బిట్ రిప్రజెంటేషన్. 64 బిట్ రిప్రజెంటేషన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా చేస్తాం. కానీ 11 బిట్సే మరి బయాస్డ్ ఎక్స్‌పోనెంట్‌కి 52 బిట్స్ ఫ్రాక్షన్‌కి వాడతాం. సేమ్ వచ్చిన వాల్యూని 64లో రిప్రజెంట్ చేయమంటే గనక మనకు పైన ఒక వచ్చిన వాల్యూ ఉంది కదా! పైన ఈ వాల్యూని చేయాలనుకుంటే గనక
ఒక బిట్ మరి సైన్డ్ బిట్‌కి. ఎక్స్‌పోనెంట్‌కి 11. సో, 11 ఉన్నాయి కాబట్టి ముందర 3 జీరోలు పెట్టుకుంటాను. ముందర పెడతాం దీంట్లో ఎక్స్‌పోనెంట్‌లో. సో, ఎక్స్‌పోనెంట్‌లో ముందర పెట్టినా దాని వాల్యూ ఏమి ఉండదు కాబట్టి ముందర పెడతాం. సిగ్నిఫికెంట్‌లో ఇప్పుడు సిగ్నిఫికెంట్ అని 52 బిట్స్. ఇందాకట 23 బిట్స్ అయితే ఇక్కడ 15 బిట్స్. సో, 4 వాడేసాం. అంటే ఇంకా మిగతా 48 జీరోస్ పెట్టుకుంటూ ఎళ్ళిపోతాం. సేమ్ నంబర్‌ని 64 బిట్‌లో రిప్రజెంట్ చేయాలంటే. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గనక దేనికి 32 బిట్‌లో బయాస్డ్ ఎక్స్‌పోనెంట్‌కి ఎన్ని బిట్స్ వాడతాం? నెక్స్ట్ ఫ్రాక్షన్ బిట్స్‌కి ఎన్ని బిట్స్ వాడతాం? సో, దాంట్లో 23, 8, 23, 1 దీంట్లో 1, 11, 52. సో, దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. -3.625. సో, 3.3ని ఇది మైనస్ గుర్తుపెట్టుకోండి. 3 అంటే మనకు తెలుసు 0, 1, 1. 625 మనం పైన చూసాం. 625 అంటే 101. సో, ఇప్పుడు దీన్ని నార్మలైజ్ చేద్దాం. 011.101. సారీ. సింగిల్ 1 ఇది. ఈ 1 లేదు. ఇప్పుడు మనకు ఫార్మాట్ 1 పాయింట్‌లోకి తీసుకురావాలి కాబట్టి 1.1101 ఇంటూ 2 పవర్ 1. సో, ఇప్పుడు ఇది మ్యాంటిసా పార్ట్. మాకు గుర్తుపెట్టుకోండి ఈ 1 ఎప్పుడు మ్యాంటిసా అది రిజిస్టర్‌లో స్టోర్ చేయం. ఇదంతా మ్యాంటిసా పార్టే. కానీ ఈ 1 రిజిస్టర్‌లో స్టోర్ చేయం. రిజిస్టర్ అనేది అస్యూమ్ చేసేసుకుంటుంది. సో, ఇక్కడ 1 ఉంది కదా! ఈ బయాస్డ్ ఎక్స్‌పోనెంట్ దీంట్లో ఏం చేయాలంటే అక్కడ 128 యాడ్ చేసాం కదా! 127 యాడ్ చేసాం కదా! ఇక్కడ 1023ని యాడ్ చేయాలి. సో, మనకి 11 బిట్స్‌ని తెలుసు కదా! 1024 అవుతుంది రిప్రజెంటేషన్. సో, బయాస్డ్ ఎక్స్‌పోనెంట్ 1024 అయింది. సో, నేనిప్పుడు రిజిస్టర్ తీసుకుంటున్నాను. ఎంతది? 64 బిట్ రిజిస్టర్ తీసుకుంటున్నాను. సో, 64 బిట్‌లో ఫస్ట్ బిట్ అనేది సైన్డ్ బిట్. సో, ఇది నెగెటివ్. సో, నెగెటివ్ కాబట్టి ఏం రిప్రజెంట్ చేస్తున్నాను? ఇక్కడ 1 రిప్రజెంట్ చేస్తాను. నెక్స్ట్ 11 బిట్స్ దేన్ని రిప్రజెంట్ చేయాలి? 1024. సో, 1024ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే మీరు బైనరీ దీన్ని కన్వర్ట్ చేసి చూడండి. డౌట్ ఉంటే గనుక 1024ని రిప్రజెంట్ చేస్తే దాని ఆన్సర్ ఎంత వస్తుందంటే 1, 10 జీరోస్ వస్తుంది. 10. సో, 10 బిట్స్ నిండిపోయింది. 11 బిట్స్ నిండిపోయింది. ఇది 1024. సో, నెక్స్ట్ కమింగ్ టు 52 బిట్స్ ఆఫ్ మ్యాంటిసా. సో, మ్యాంటిసా ఎంత ఉంది? 1101. 1101. ఇది 4 బిట్స్ అయిపోయింది. సో, మిగతాయన్ని జీరోసే. ఎన్ని? 48 జీరోస్ పెట్టాలి. అలా స్టోర్ అయిపోద్ది. ఇది ఒక 64 బిట్ రిప్రజెంటేషన్‌లో స్టోర్ అవుతుంది. సో, అర్థమైంది కదా! ఇన్ సమ్మరీ ఇప్పుడేంటంటే 32 బిట్ మనం ఫ్లోటింగ్ పాయింట్‌ని రిజిస్టర్‌లో ఎలా రిప్రజెంట్ చేస్తాం. దేర్ ఆర్ 2 టైప్స్. వన్ 32 బిట్ రిప్రజెంటేషన్, ఇంకోటి 64 బిట్. సో, ఎప్పుడు రిజిస్టర్‌లోని మనం ఏం స్టోర్ చేయం? 1 స్టోర్ చేయం. నెక్స్ట్ రాడిక్స్ ఆర్ బేస్‌ని కూడా స్టోర్ చేయం. ఎక్కడ చూడండి ఎక్కడ 2ని గాని, 8ని స్టోర్ చేయాలా? ఒకటి సైన్డ్ బిట్‌ని స్టోర్ చేస్తున్నాం. ఇంకొకటి బయాస్డ్ ఎక్స్‌పోనెంట్. సో, బయాస్డ్ ఎక్స్‌పోనెంట్ అంటే చూసాం కదా! 32 బిట్‌లో +127 యాడ్ చేస్తాం. మనకొచ్చిన ఎక్స్‌పోనెంట్‌కి +127 చేస్తాం. దీంట్లో +1023 చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. సో, అక్కడ 8 బిట్స్ తీసుకుంటుంది. ఇక్కడ 11 బిట్స్. ఫ్రాక్షనల్ ఆర్ మ్యాంటిసా పార్ట్ అక్కడ 23 ఇక్కడ 52 బిట్స్. జస్ట్ సింపుల్. నెక్స్ట్ గేట్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఓకే కదా! అర్థమైంది కదా!